హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాణీస్ కిచెన్ తెలుగు. ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యారెట్ హల్వా అండి. వీటితో స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మన వీడియో. దానికి కావాల్సినవి క్యారెట్, జీడిపప్పు, షుగరు, కిస్మిస్, ఇలాచి, నెయ్యి వేసుకున్నట్టు చూపిస్తాను, కొంచెం పాలు. క్యారెట్స్ ఇలా శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని పీల్ చేసుకున్నానండి. వీటిని ఇప్పుడు ఇలా తురుముకోవాలి. క్యారెట్ తురిమేసారండి. ఇప్పుడు ఈ క్యారెట్, డ్రై ఫ్రూట్స్ మొత్తం మనం నెయ్యిలో ఫ్రై చేసుకుందాం. ప్యాన్ పెట్టుకున్నానండి. స్టవ్ మీద నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వచ్చేసి ఒక 3 to 4 టేబుల్ స్పూన్స్ వేసుకుంటున్నాను. క్యారెట్ కూడా ఫ్రై చేసుకోవడానికి. నెయ్యి కొంచెం వేడెక్కుతుంది. జీడిపప్పు, కిస్మిస్, ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్న తర్వాత చూపిస్తాను. పప్పు, కిస్మిస్ ఇలా ఫ్రై చేసుకొని బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ప్యాన్లో నెయ్యి ఉంది కదా, ఆ నెయ్యిలోకి క్యారెట్ కూడా వేసుకుంటున్నాను అన్నమాట. మొత్తం వేసేసుకుందాం. ఈ క్యారెట్ మీడియం మంట మీద పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు బాగా మగ్గించుకోవాలండి. ఫుల్గా పెట్టేస్తే మాడిపోతుంది. కొంచెం మీడియంగా పెట్టుకోవాలి, మరి సిమ్లో కూడా అవసరం లేదు. మీడియం మంట మీద పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను మళ్ళీ. కొంచెం మగ్గిందండి. ఇది ఇంకొంచెం ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు పాలు పోసి ఉడికించుకోవాలి. క్యారెట్ బాగా మగ్గిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి మనం దీంట్లోకి పాలు పోసేసుకుందాం. ఇవి కాచి చల్లార్చిన పాలు విత్ మీగడతో వేసేస్తున్నాను. ఈ బౌల్తో వచ్చేసి మనకి 2-2.5 బౌల్స్ పాలు పోసాను నేను. ఇలా కలుపుకోవాలి. ఒకవేళ పాలు సరిపోలేదు అనుకుంటే ఇంకొంచెం పోసుకోవచ్చు అండి. ఇంకొక హాఫ్ కప్పు పోసుకోవచ్చు. నేను పోసేస్తున్నాను. ఇప్పుడు కొంచెం మీడియం నుంచి కొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని బాగా కలుపుకోవాలి, మిక్స్ చేసుకోవాలి. పాలు, మీగడ అంతా కలిసిపోయేటట్టు. ఇది కొంచెం బాయిలింగ్ కన్సిస్టెన్సీకి వచ్చేసి ఈ పాలంతా ఇంకిపోతాయండి. కొంచెం విరిగినట్టు అనిపిస్తుంది కానీ అది రావాలి, అలా వస్తేనే బాగుంటుంది. అది విరిగినట్టు కాదు. అది నీకు మళ్ళీ చూపిస్తాను. ఈ పాలంతా దగ్గరకు వచ్చేసి క్యారెట్ కొంచెం దగ్గరకు వస్తుంది. అప్పుడు దాకా బాయిల్ చేసుకుంటాం. ఇందా చెప్పాను కదా, విరిగినట్టుగా అనిపిస్తుంది. అది విరిగినట్టు కాదు, ఇలా ఉంటేనే స్వీట్ బాగా వచ్చినట్టు అన్నమాట. ఇప్పుడు మనం షుగర్ వేసుకుందాం. నేను సేమ్ కప్పుతో 1 కప్ షుగర్ వేస్తున్నాను. నేను స్వీట్ తక్కువే తింటామండి, మరీ ఎక్కువగా తినము, అందుకే కొంచెం వేసాను. షుగర్ వేయగానే కొంచెం లూజ్ అవుతుంది కదా. ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత ఇలాచి పౌడర్ వేసుకున్నాం. ఈలోపు దగ్గరకు వస్తుంది. ఇలాచి పౌడర్ వేస్తాం.
4 ఇలాచీలు, ఇది కొంచెం దగ్గర పడాలండి. ఇదంతా షుగర్ మెల్ట్ అయిపోయింది కదా, ఇది కొంచెం దగ్గర పడేంత వరకు కలుపుతూ ఉండాలి మాడిపోకుండా. అలానే డ్రై ఫ్రూట్స్ ఇంకా ఫ్రై చేసుకున్నాం కదా, అవి వేసేసుకున్నాం. ఇలా బబుల్స్ వచ్చి ఉడుకుతుంది కదండి, ఇంకా కొంచెం నీరు కూడా అవసరం లేదు, ఉడికిపోయేదాకా ఉంచుకోవచ్చు. ఆరిపోయిన తర్వాత ఇంకొంచెం దగ్గరకు వస్తుంది అన్నమాట. ఈ కన్సిస్టెన్సీలో మనం ఆపేసుకోవచ్చు. ఆరిపోయినాక ఇంకొంచెం దగ్గరకు వస్తుంది. సర్వ్ చేశాక చూపిస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగానే తినేయచ్చు అనమాట. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఆల్ ఆఫ్ యూ.